Garuda Express, an international courier service. రంగస్థలం టైటిల్తోనే ఫ్యాన్స్లోనే కాకుండా సగటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ని తీసుకురావడంలో విజయవంతమయ్యారు డైరెక్టర్ సుకుమార్. ఆయన డైరెక్షన్లో వస్తున్న రంగస్థలం 1985 సినిమాపై రోజురోజుకు సినీ ప్రేమికులు ఒక చక్కని సినిమా చూడబోతున్నాము అనే ఊహాలలో తేలుతున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా టీం కూడా కొసరి మరీ వినిపిస్తుంది రంగస్థలం సినిమా విశేషాలను. రామ్ చరణ్ గడ్డం పెంచి లుంగి కట్టినప్పటి నుంచి సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. గోదావరి అందాలు, అక్కడ పల్లె సౌందర్యం ఈ సినిమా కథలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్తున్నారు. ఈ సినిమా పేరు పెట్టినప్పటి నుంచి రకరకాల కథలు వింటున్నాము. రామ్ చరణ్ ఈ సినిమాలో నాటకాలు వేసేవాడని, ఇంకా ఈ సినిమాలో ఒక నాటకాల కంపెనీ నడుపుతాడని, ఇలా నాటకాల చుట్టూ రంగస్థలం పదానికి దగ్గరలో ఉన్న అన్ని విషయాలను జోడించి ఒక్కొక్కరు ఒక్కో కథను చెప్తున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ ఒట్టి గాలి కబుర్లుగా మనం అనుకోవచ్చు. ఈ సినిమాలో కథ ఒక డబ్బున్న కుటుంబంలో పుట్టిన అమ్మాయికి ఒక పేద కుర్రాడికి మధ్యన జరిగిన ప్రేమ కథని తెలుస్తుంది. పైగా రంగస్థలం అనే ఒక ఊరులో 1985 కాలం నాటి కథ కాబట్టి ఈ సినిమాకు రంగస్థలం 1985 అని పేరు పెట్టారట సుకుమార్ అండ్ కో. అది సంగతి. పేద కుర్రాడుగా రామ్ చరణ్ ఇప్పటికే ఒదిగిపోయాడు. సమంత ఈ సినిమాలో గోదావరి పల్లెలో పెద్దింటి బిడ్డ అన్నమాట.